నా పంతుల్ని ఇక్కడ రమ్మనండి. ఏ బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఆయన అడుగుదాం. E960 సంతోష్ డబ్బులు డిమాండ్ చేసిన ఎంతమంది చెప్తా ఉన్నారు? వీళ్ళు చాలా మంది చెప్తా ఉన్నారు కదా. వచ్చిన ప్రతి ఒక్కరికి అదే పోర్ట్రేషన్ చేస్తారు. మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నారని తెలిసింది, అవునా? మరి ఇప్పుడు నేను ఈయనే ఉన్నా కదా, ఇప్పుడు ప్రూవ్ చేయాలి కదా. నేను డబ్బులు కదా రావాలి కదా, బయటకు వచ్చి చెప్పాలి కదా. అబ్జర్వేషన్ పైనుంచి అబ్జర్వేషన్. నేను వచ్చినప్పుడు మొత్తం ఫోటోస్ ఉన్నాయి. ఇంత ఇదెందుకు మీకు దొంగతనం చేయనప్పుడు ఎందుకు? ఒకసారి అడగలు అడగలు. హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఇక్కడ మణిదీపేశ్వరమ్మ దగ్గర ఉన్నాం మనము. మన మీద ఒక ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. సంతోష్ డబ్బులు డిమాండ్ చేసిండు 5 లక్షల రూపాయలు. వీళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసినాం అనేసి కొన్ని వచ్చిన భక్తులందరికీ వీళ్ళు చెప్తా ఉన్నారు అనేది మన దగ్గరికి కొన్ని ఎవిడెన్స్ వచ్చినాయి. ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడదాం, వాళ్ళ దగ్గరే మాట్లాడదాము. మనం ఎక్కడ డబ్బులు అడిగినాం, ప్రూఫ్స్ ఏమున్నాయి, ఎలిగేషన్ ఎందుకు, మన ఛానల్కి రిపోర్టింగ్ కొట్టించే ప్లానింగ్లు కొన్ని జరుగుతూ ఉన్నాయి. వీళ్ళవి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీళ్ళతోని. నేను ఏమంటా ఉన్నానంటే, వాళ్ళు ఏ తప్పు చేయనప్పుడు గేట్లు పెట్టుకొని దొంగల్లాగా లోపల ఉండాల్సినంత అవసరమే ఉంది వాళ్ళకి? అంత అవసరం లేదు కదా. అమ్మవారు నిజంగానే ఉంటే, నిజంగానే సంతోష్ నేను ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడికి వస్తే రౌడీలతో కొట్టిస్తా అని చెప్పారంట వీళ్ళు. నేను ఇక్కడ నిలబడ్డ, గేటు ముంగట నిలబడి మాట్లాడుతా ఉన్నా. రమ్మనండి, ఎవరి మీద చేస్తారో చూద్దాం ఒకసారి. డబ్బులు ఎవరు అడిగిరో ప్రూఫ్ చేయమనండి. 5 లక్షల రూపాయలు ఎవరు డిమాండ్ చేసిందో ప్రూఫ్ చేయాలి కదా. దొంగల్లాగా లోపటుండి మాట్లాడేది ఏంది? రౌడీలను పెట్టడం, ఈ దాఖలాలకు వస్తే కొడతాము అనే విధంగా పోర్ట్రేషన్ చేస్తా ఉన్నారు వచ్చే భక్తులకు. ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఇక్కడే నిలబడ్డా. నేను నిజామాబాద్కి వచ్చినా, ఇగో ఇదే ఇల్లు, ఒకసారి ఇల్లు చూడండి. ఇక్కడ నిలబడ్డా. ఆమె ఎవరో ప్రముఖ ఛానల్ యాంకర్కి ఏదో రోగం వచ్చిందని చెప్తా ఉన్నారు. నేను ఫోన్ చేసినా, ఆమె బాగానే ఉందంట ఆమె అక్కడ. మరి సంతోష్కి ఏ రోగం ఎందుకు రాలేదు? ఒకసారి వీళ్ళు క్లారిటీ ఇవ్వాలి. దొంగల్లాగా లోపల ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఏ తప్పు చేయనప్పుడు క్లారిటీ ఇచ్చుకోవాలి కదా. చాలా మీడియా ఛానల్స్ వచ్చినాయి ఇక్కడికి. మీడియా ఛానల్స్ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నేను ఏమంటున్నానంటే, ఎవరు తప్పు చేసినా కంపల్సరీ అమ్మ చూసుకుంటుందని ఓ నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు వీళ్ళు. అమ్మ బయటకు వచ్చి మాట్లాడాలి ఇక్కడ. అలా లేదని చెప్పేసి అమ్మ చెప్పానని నేను చెప్పాను. ఎండోమెంట్ బోర్డు సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? కెమెరాస్ అలో లేదని ఎండోమెంట్ బోర్డు సర్టిఫికేట్ ఉంది మన దగ్గర. బ్రదర్ నేను అన్నారు కదా, నేను చెప్తున్నాను. ఇన్స్టాలో ఎందుకు పెడుతున్నాం అంటే, మనం 1.25 లక్ష రీల్ తీసుకుని విషయాలు పెడతలేరా? జనాలు ఎవరిని వదిలిస్తామా? ఇష్టమైతే బయట, గేట్ బయట, గేట్ లోపల కాదు, గేట్ బయట. ఏదైనా సరే నాకు అభ్యంతరం లేదు. అమ్మ చెప్పానని చెప్పిన. ఎవరమ్మా ఎవరికమ్మా? ఎవరమ్మా ఎవరికమ్మా? ఎవరమ్మా ఎవరికమ్మా? E960 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసింది మాట్లాడింది. బయటకు వచ్చి ప్రూఫ్ చూపిమన్. E960 సంతోష్ 5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా ప్రూఫ్ చూపిమనండి. ఇప్పుడు మీడియా ఛానల్స్ ఉన్నాయి, ఇక్కడ మాట్లాడదాం. దొంగలు కాకపోతే లోపల ఎందుకున్నారు? బయటకు వచ్చి బరిబాద్ మాట్లాడమనండి. మీ అమ్మకి చెప్పండి, మీ అమ్మకి చెప్పండి లోపల. నేను దొంగనే కదా, నేను ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడికి వస్తే రౌడీలతో కొట్టిస్తానంట, రౌడీలతో కొట్టిస్తానంట. ఇది దేవుని కృప.